అవి మనిషి రీతిగా మనం ఎప్పుడు దాన్ని చూసినా కానీ అవి మనల్ని బలహీనపరుస్తూనే ఉంటాయి. మనిషి తన యొక్క బలాన్ని నమ్ముకుని లేదా మనిషి తన యొక్క ధనాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్నప్పుడు ఏ కార్యమైతే చూడాలని ఆశ కలిగి ఉంటాడో ఆ కార్యాన్ని చూడడానికి చాలా సమయం అయితే పడుతుంది. కానీ ప్రభు ఒక మాటలో జ్ఞాపకం చేస్తూ ఒక మాటను చదువుకున్న అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని నీతి దేని యందు దాని యందు దేని యందు బయలుపరచబడుతుందంటే విశ్వాసమును బట్టి బయలుపరచబడుతుంది. విశ్వాసమును బట్టి బయలుపరచబడుతుంది. ఇప్పుడు మన వర్తమానమును బట్టి మనం మాట్లాడుకుంటే వాగ్దానమును బట్టి దేవుని నీతి బయలుపరచబడుతున్నది. దేవునికి స్తోత్రం. విశ్వాసమును బట్టి దేవుని నీతి బయలుపరచబడుతున్నది, లేదా వాగ్దానమును బట్టి దేవుని యొక్క నీతి బయలుపరచబడుతున్నది. ఈ వాగ్దానము ఇప్పుడు మనం వింటున్నప్పుడు కలిగే వాగ్దానమా, లేదా జగత్తు పునాది వేయబడక దేవుడు కలిగించినటువంటి వాగ్దానమా? జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మన యందు బయలుపరచబడాలి. అంటే మనము విశ్వాసములో స్థిరపరచబడాలి. ఎప్పుడైతే మనం విశ్వాసంలో స్థిరపరచబడతామో దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. దాని సేవకులు చెప్పినటువంటి మాట ఆల్రెడీ ప్రభు నాకు ఆ మాటను జ్ఞాపకం చేశారు. శారా దేనిని పట్టుకొని ముందుకు వెళ్ళాలనుకున్నది? మనిషి రీతిగా ఆలోచించింది. మనిషి రీతిగా ఆలోచించి ఏమన్నది? నాకు సుఖము కలుగునా అన్నది. కానీ దేవుడు ఏమంటున్నాడు? లేదు, నీకు బలాన్ని ఇచ్చి నీకు ఒక కుమారుని ఇస్తాను వాగ్దానం ఎప్పుడుంది? 12వ అధ్యాయం ఇందాక చదువుతున్నటువంటి 12వ అధ్యాయంలోనే ప్రభు నాకు జ్ఞాపకం చేసిన ప్రకారం 12వ అధ్యాయంలోనే ఉంది, వాగ్దానం ఉంది. వాగ్దానం ఉన్నటువంటి శారా దేనిని నమ్మాలి? వాగ్దానం ఉంది. ఆ వాగ్దానము ప్రకారము దేవుని నీతి నాలో బయలుపరచబడతాది అని నమ్మాలి. అది నమ్మకుండా దేనిని బట్టి ఆవిడ ఆలోచించింది? శరీరమును బట్టి ఆలోచించింది. శరీరమును బట్టి ఆలోచించినప్పుడు ఏం పంట కలుగుతుంది? శరీరమును బట్టి ఆలోచిస్తే శరీరం అనే పంట కలుగుతుంది. అంటే శరీర కార్యాలు అనేటువంటి బలహీనతలనే పంట కలుగుతుంది. కానీ ప్రభు మనకిచ్చినది ఏంటి? కీడ మేల మేలే. శరీరమును బట్టి ఏం కలుగుతుంది? కీడు కలుగుతుంది. కానీ ఆత్మను బట్టి విత్తనానికి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కానీ గత కొన్ని రోజులుగా ఒక మాటలో ప్రభు నాకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటంటే ఇందాక సేవకులు చెప్పారు, బలవంతుడు, బాలుడు, యవనస్తుడు, వృద్ధాప్యములో ఉన్నవాడు. బాలుడి దగ్గర బలం ఉందా? లేదు. యవనస్తుడి దగ్గర బలం ఉందా? ఉంది. వృద్ధుడి దగ్గర బలం ఉందా? లేదు. మనం ఎలా ఆలోచిస్తే ఇది కలుగుతుంది? శరీరమును బట్టి ఆలోచిస్తే ఏ ఒక్కరి దగ్గర బలం ఉంది? యవనస్తుడి దగ్గర బలం ఉంది. కానీ ఆత్మను బట్టి ఆలోచిస్తే ప్రభు ఏం చెప్తున్నాడు అంటే మీరందరూ కూడా బలవంతులే. మీరందరూ కూడా బాలుడితో సహా వారు బలవంతులే. ఎందుకు బలవంతుడు ప్రభు చెప్తున్నాడు? నేను బలవంతుడు కనుక, నా వాగ్దానము బలమైనది కనుక నేను బలవంతుడిని, నా వాగ్దానము బలమైనది. నా వాగ్దానం ఎప్పుడైతే బలమైనదని మీరు నమ్ముతున్నారో మీరు అప్పటి నుంచి కూడా మీరు ఏమవుతారట? బలవంతుడు. అంటే చిన్నప్పుడే వాడు ఒక విషయంలో మనం చూడగలిగితే మినిమం 9వ తరగతి చదువుతున్నవాడు కానీ చివరికి 4వ తరగతి చదువుతున్నారు కానీ ఎవరైనా కానీ యేసు ప్రభువని ఎవరైతే నోడుతూ ఒప్పుకుంటారో ఆ క్షణం నుంచి కూడా వాడు ఏమవుతాడట? భగవంతుడే. దేవునికి స్తోత్రం. వాగ్దానానికి వారసుడు. ఆ వాగ్దానానికి వారసుడు అవుతాడు. ఆ వాగ్దానమును బట్టి నడిచేవాడు నిత్యము బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ ఈ దినాన్ని బట్టి మనం చూడగలిగితే
బలమున్న వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏం అడగాలి? సహాయం అడగాలి. యుద్ధం జరుగుతుంది, అమెరికాకి ఇరాక్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది. దీంట్లో బలమైన వాడు ఎవడు? అమెరికా బలమైంది అనుకుంటారు, కానీ బలమైంది కాదు. ఇస్రాయేలు ఇస్రాయేల్ దేశము వాగ్దానంతో కూడిన దేశం. కానీ మనుషులు ఎలా చూస్తున్నారు? అమెరికాని చూస్తున్నారు. ఎవరు? కప్పును చూసి లేదా అమెరికా యొక్క బలాన్ని చూసి అమెరికాని చూస్తున్నారు. కానీ మనం చూడవలసినది వాగ్దానమును బట్టి ఇస్రాయేల్ మనం చూడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇశ్రాయేలుకి ఒక వాగ్దానం, అది ఇందాక మనం చెప్పుకున్నాం, నాశనము లేనిది, నిత్య జీవము కలిగినది, జీవము కలిగినది, అది అంతము లేనిది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా దేన్ని ఆశ్రయించాలి అంటే మనుషులు చెప్తున్న మాటలను కాదు. మనుషులు చెప్తున్న మాటలు కాదు. చాలా మంది మనుషులు చెప్పే మాటలకు ఏమైపోతున్నారంటే వారి యొక్క మనసులు ఇస్తున్నారు. అందుకనే సార్ చూడండి, మార్కు సువార్తలో ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, మార్కు సువార్త 7వ అధ్యాయంలో, మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. చూడండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును కైకొనుచున్నారు. మీరు దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టారు. ఏంటి దేవుని యొక్క ఆజ్ఞ? కాదు. ఇప్పుడు మీరు చెప్పాలి. నేను మీకు సందర్భం చెప్పాను, నేను బలం కోసం చెప్తున్నాను. నేను మనం ఎవరు నమ్ముకోవాలి? బలము కలిగిన వాడు నమ్ముకోవాలి. ఆజ్ఞ ఎవరిచ్చారు మనకి? ప్రభు మనకి ఇచ్చాడు. ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమైంది? బలవంతమైనటువంటి ఆజ్ఞను మనకి ఇచ్చాడు. బలము కలిగినటువంటి ఆజ్ఞను మనకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనుషుల యొక్క పారంపర్య ఆచారాల వైపు మనం వెళ్తున్నాం. అది మనకు క్షేమమా? అది మనకు క్షేమం కాదు. బలమైన వాడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయం కోరుతాడు, మనల్ని కాపాడగలుగుతాడు. బలహీనుడి దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయం అడిగితే ఇది ఆడేమంటాడు, ఒరే నాకే బలం లేదురా, నా మట్టుకు నేనే బలహీనుడిని, నువ్వు నా దగ్గరికి వస్తే నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి అడుగుతారు. కానీ వాడు ఏమంటున్నారు, మనలో ఏమంటున్నారు అంటే ఆ బలహీనుడి దగ్గరికి వెళ్ళి ఏదో రీతిగా నన్ను కాపాడని వారు బతిమాలేటువంటి పరిస్థితిలోనికి నేడు సంఘాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను బలమైన వాడిని, నేను వాగ్దానం చేశాను, నా దగ్గరకు రా, నీకు ఆశ్రయం ఇస్తాను. ఎంతటి ఆశ్రయం అంట? ఇందాక మనం చదువు యెషయా గ్రంథంలో, పక్షిరాజు బలం, అంత బలాన్ని ఇచ్చేటువంటి ప్రభువు మనకు ఉండగా బలహీనుడి దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు ఆశ్రయం అడుగుతున్నాం? బలహీనుడి దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు మనుషుల యొక్క పారంపర్య ఆచారాలు మనం కలుగుతున్నాము అంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందవలసినటువంటి సంఘము క్షేమాన్ని అనుభవించలేక ఎక్కడికి వెళుతుందట? ఆచారాల వైపుకు వెళ్తుంది. అంటే లోకములో ఉన్నది ఏంటి? క్రీస్తు విరోధి ఆత్మ. మనలో ఉన్నది ఏంటి? బలము కలిగినటువంటి ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అని ఎరగక, గొప్ప కార్యాలు చేసేవాడు నాలో ఉన్నాడని ఎరగక ఎక్కడికి వెళ్తున్నారట? క్రీస్తు విరోధాత్మ దగ్గరికి వెళ్తున్నాడు. వాడు బలహీనపరిచేవాడు. కానీ మనలో ఉన్నవాడు ఎవడు? సార్ చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహములు అన్నగానే ఉందమ్మా, స్వస్థ బుద్ధి కలిగి. అంటే మనలో ఏమి ఇచ్చాడు దేవుడు? స్వస్థ బుద్ధిని ఇచ్చాడు. అంటే సమస్తాన్ని నిగ్రహించుకునేటువంటి శక్తిని మనకి ఇచ్చాడు. ఏదైతే మనకు అవసరమో అవసరతను ప్రభువుని అడిగి ప్రభు ద్వారా పొందుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని కూడా ప్రభు మనకి ఇచ్చాడు. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? పిరికితనం కలిగిన వాడి దగ్గర మనం వెళ్తున్నాం. పిరికితనం కలిగిన వాడు మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని ఇంకా బలహీనపరుస్తున్నాడు. కానీ మనల్ని బలపరిచేది ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టిన వాడు, మనల్ని విమోచించిన వాడు, మన కొరకు నిత్యము పరలోకములో జీవిస్తున్నవాడు, మనకు నీతిని దానముగా ఇచ్చిన వాడు. దేవునికి స్తోత్రం.
మనకు నీతికి దానముగా ఇచ్చినటువంటి ప్రభు నిత్యము మన కొరకు నువ్వు బలవంతుడవు, నువ్వు నీతిమంతుడవు, నువ్వు నా కుమారుడు అని మనకు చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ఇంకొక దగ్గరికి వెళ్ళి మన యొక్క బలాన్ని వారికి తాకాన్ని పెట్టేటువంటి స్థితిలోకి మనం జారిపోతున్నాం. ఎందుకు ఎందుకు ఆ పరిస్థితులు మనకు కలుగుతున్నాయి అంటే ఉపదేశము స్థిరముగా లేదు. ఉపదేశము స్థిరముగా లేదు. ఉపదేశము స్థిరముగా ఉంటే మనకి నడుము కట్టబడుతుంది. అందుకని చూడండి ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. కాబట్టి పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు, ఎవరి మనస్సు? ఎస్, నీ పక్కవారి మనస్సు కాదు. ఎవరి మనసు వారిది, ఎవరి ఆలోచన వారిది. కానీ ప్రభు ఏమంటున్నాడంటే నీ పక్కవారి మనసును కట్టు అంటలేదు, మీ మనస్సును మీరు కట్టుకోనండి. మీ మనసు అంటే మరలా ఏంటనుకుంటున్నారేమో, మీ నడుమును మీరు కట్టుకోండి. అంటే మన నడుములో ఏముంది? బలం ఉంటుంది. మనిషి యొక్క బలమంతా కూడా ఎక్కడ ఉంటుందంటే మనిషి యొక్క నడుములోనే. అది దైవికంగా ప్రభు ఆలోచించి ఏం చెప్తున్నాడు అంటే మీరు నడుబట్టే బలం అంటున్నారు కాబట్టి ఆ బలము కలిగినటువంటిదే మీ మనస్సు కూడా ప్రభు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే మన యొక్క నడుము ఎప్పుడైతే బలము కలిగి ఉంటుందో మన మనస్సు కూడా అంత బలము కలిగి ఉంటుంది. ఆ మనస్సు ఎంత బలము కలిగి ఉండాలి? అంటే ఆ మనస్సుకు మరొకటి బలహీనమనేది ఏది కనబడకుండా మనం దాచి ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఆ మనస్సుకి ఏం కలగాలట? బలమైన సంగతులు వినబడాలి. బలహీనమైన సంగతులు వినబడితే మనస్సు కూడా బలహీనమైపోతుంది. ఇప్పుడు మనం కొద్దిసేపు ఒంగు నడిచామనుకోండి సరదాగానే, ఆ నడువు ఏమైపోతుంది కొద్దిసేపుకి, అలాగే కొంచెం అలవాటు అవుతుంది దానికి. కానీ లేదు, నేను బలంగా ఉన్నాను కాబట్టి నేను బలంగా నిలబడి ముందుకు సాగాలనుకుంటే మన నడుము కూడా అలాగే ఉంది. అలాగే ప్రభు ఏమంటున్నాడంటే మీ మనస్సును మీరు కట్టుకోండి. మీ మనస్సు ఏమని కట్టుకోవాలి? మీ మనస్సును ఏమని మీరు కట్టుకోవాలి? మీ మనస్సాక్షి ఏమని చెప్తుంది? చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక చివరిగా ఆ మాటలు చూసి నేను ముగిస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు గారు ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చూడమ్మా. ఇప్పుడు 21 చదవమ్మా. దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక మనకు ఎవరున్నారట? ఎక్కడున్నాడట? దేవుని ఇంటిలో ఉన్నాడు. దేవుని ఇల్లు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకంలో ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మనం దేవుని ఇంటిలో ఉన్నాం. మన దేవుని తగిలేది పరలోకంలో ఎవరున్నారు? నేనున్నాననే సంగతి ఎప్పుడైతే మనకు తెలుస్తుందో మన మనస్సాక్షికి ఎంత వస్తుందో, మనుషుల యొక్క పారంపర్య ఆచారాల దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన మనకు రావాలి. నేను పరలోకములో ఉన్నాను అనేటువంటి ఆలోచన మనకు కలిగినప్పుడు నేను ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి నేను బలాన్ని పొందుకోవాలనే ఆలోచన మనకు కలగదు. ఎప్పుడైతే విశ్వాసికి ఆ యొక్క మనస్సాక్షి ఎప్పుడైతే పాడైపోతుంది, అంటే నేను పరలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అది ఆలోచన ఎప్పుడు వస్తుందో ఆ ప్రయత్నంలో ఎక్కడికి వెళ్తున్నాడు అంటే మనుషుల యొక్క పారంపర్య ఆచారాలకు వెళ్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం అనే కాడి దగ్గరికి వెళ్తున్నాడు. ఆ ధర్మశాస్త్రం అనే కాడి ఏం చేస్తుందట? వంగదీస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? అది కృపలో నుంచి తొలగిస్తుంది. ధర్మశాస్త్రం అనే కాడి దగ్గరికి వెళితే అంటే మనుషుల యొక్క పారంపర్య ఆచారాల దగ్గరికి వెళితే ఆచారాలు ఏం చేస్తాయమ్మా? మళ్ళీ బలహీనపరుస్తాయి. అది ఏమంటాడు? అమ్మ నీ కుటుంబం బాగోవాలంటే 2 నిమ్మకాయలు కట్టంటాడు. కడతాం లేదా? మరి కట్టబోదు భయం మనకి. కానీ ఎవడాడు? ఆడే బలహీనుడు. ఆ 2 నిమ్మకాయలు మనం కట్టుకుంటే మనం బాగుపడతాం అన్నప్పుడు ఆ 2 నిమ్మకాయలు కట్టుకుంటే ఆడు బాగుపడాలి కదా. మరి ఆడితో రాళ్ళు అమ్ముకుంటున్నాడు. అది సంగతి మనం ఎవరు ఆలోచించరు. కానీ అది చెప్పిన మాట వింటారు తప్ప ఆడు మనుషుడే కదా, బలహీనుడు కదా. నాలో ఉన్నవాడు బలము కలిగిన వాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడే గొప్పవాడు,
నన్ను ప్రేమించి నన్ను దేవుడు పరలోకంలో తన కృపాసనను కూర్చొని అనేటువంటి ఆ నిశ్చయత మనకు కలిగితే మన మనస్సాక్షికి ఏం తోచదట? కల్మసము తోచదు. కల్మసము తోచదు. ఎప్పుడైతే కల్మసము తోచదో మనస్సాక్షికి నడుమేమవుతుందట? బలము కలిగి ఉంటుంది. మనస్సాక్షి ధైర్యంతో ఉంటుంది. ఎస్, నా ప్రభువు బలవంతుడు కనుక, ఆయన నాశనము లేని జీవము ఉన్నటువంటి శక్తి కలిగిన వాడు కనుక, ఆయనలో ఉన్నటువంటి నేను కూడా నాశనము లేని శక్తి కలిగిన దానిని. ఈ చిన్న బలహీనత ఏంటి? ఈ చిన్న ఆవేశం ఏంటి? ఈ చిన్న కోపం ఏంటి? లేదా చిన్న మాట ఏంటి? ఇవన్నీ కూడా ఒక మాటలు ఎక్కడికి రావు, ఒక ఆలోచనలోనికి రావు. ఎప్పుడు మనం చూడవలసింది ఎవరంటే మన గురి ప్రభువైనటువంటి యేసు. అంటే ఇశ్రాయేలు పాము కలిసినప్పుడు, తాపకరమైన సర్పాల వరకు కలిసినప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, మోషే ఒక ఇత్తడి సర్పాన్ని పెట్టావు, ఎందరైతే ఆ సర్పం వైపు చూస్తారో వారందరూ బ్రతికించబడతారని. ఒక ఇత్తడి సర్పము వైపుకే చూస్తే బ్రతుకునిచ్చేటువంటి దేవుడు ఆ శిలువ వైపుకు చూస్తే మనకు బ్రతుకునివ్వడా? దేవునికి స్తోత్రం. ఆ శిలువ వైపుకు చూస్తే బ్రతుకునివ్వడా? మరి ఆ శిలువ వైపుకు చూస్తూ కూడా బలహీన వైపు ఎందుకు చూస్తున్నారు? ఆ శిలువ వైపుకు చూస్తూ కూడా మనుషుల యొక్క పారంపర్య ఆచారం వైపు ఎందుకు చూస్తున్నారు? ఆ శిలువ వైపుకు చూస్తూ కూడా లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనల వైపు ఎందుకు చూస్తున్నారు అంటే, నువ్వేమనుకుంటున్నావు అంటే అది సగం ఉండాలి, ఇది సగం ఉండాలి అనుకుంటున్నావు. అమ్మా, ఒక మాట నేను చెప్పగలుగుతాను. సంఘము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. మనుషుల యొక్క ఆలోచన వల్ల పుట్టింది కాదు, మనుషుల యొక్క జ్ఞానమును బట్టి పుట్టింది కాదు, మనుషుల యొక్క ఆలోచన బట్టి పుట్టింది కాదు. సంఘము దేవుని యొక్క శక్తి చేత, ఆయన రక్తము చేత స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. ఆ సంఘానికి మన చిన్న పాపము కొరకే ప్రభు ప్రాణం పెట్టినవాడు. మనం చేసిన పాపం అది కాదు. ఎవరు చేసిన పాపము? ఆదాము చేసినటువంటి అవిధేయతను మనుషులలో విడిపించడానికి ప్రభు ఏం చేశాడట? తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. మరి వాళ్ళని జీవించడానికి ఆయన ఏం చేస్తాడు? ఏమైనా చేయగలడు. ప్రాణం పెట్టిన వాడు ఏమైనా చేయగలడు. చూడండి, రోమపత్రికలో మాట్లాడుతుంది. రోమిలకు రాసిన పత్రిక అమ్మా, ఎస్, కుమారుడిని అప్పగించిన వాడు. రోమపత్రిక అపోస్తుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెలుగు తీయక మనందరి కొరకు. ఎవరందరి కొరకు? మనందరి కొరకు అంటే లోకంలో ఉన్న వారి కొరకు, మన కొరక? అమ్మా, అందరి కొరక? అందరి కొరక అది అప్పగించబడింది అందరి కొరకు. ఇప్పుడైతే ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారో వారందరి కొరకు కూడా ఏం చేయటైనా ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడం కాదు, మీరు చదివిన సమస్తమును మనకి ఎందుకు ఇవ్వడు? ప్రాణం అయితే ఎవరి కొరకు పెట్టాడు? అందరి కొరకు పెట్టాడు. కానీ సమస్తాన్ని ఎందుకు? సమస్తాన్ని ఇచ్చేది అందరి కొరకు. ఎస్, ఆయన విశ్వాసం ఉంచిన వారి కొరకే. దేవుడి అంటే ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఏదో చేస్తే నీకు ఇవ్వడానికి నేను లేను, నువ్వు ఏదో ఇస్తే నేను ఇవ్వడానికి లేను. ఆయన ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నా వైపు చూడు, సమస్తాన్ని నీకు ఇస్తాను. నా కొరకు, మీ కొరకు నా కుమారుణ్ణే ఇచ్చాను. నిన్నెందుకు నేను నడిచిరమ్మంటాను? నిన్నెందుకు నేను ఉపవాసం ఉండమంటాను? నేను ఎందుకు నేను ఏడిపిస్తానని ప్రభు మనతో చెప్తుంటే, ప్రభు మనం ఏమంటున్నాడంటే, ఇవన్నీ నేను చేయమని చెప్పలేదు కదా. ప్రభు ఏం చెప్పాడు? ఆ రోజు మోసే ఏం చెప్పాడు? పాము కలిసింది, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చూడమని చెప్పాడా తమ్ముడు? ఇప్పుడు పాము కలిసింది, వెంటనే ప్రభు ఏం చెప్పాడు అంటే, ఎవరైతే పాము చేత కరచబడ్డారో లేదా పాము యొక్క కాటుకు గురయ్యారో వెంటనే ఆ సర్పం వైపు చూడండి. వారికి ఏం కలుగుతుంది? బ్రతుకు కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. కానీ ప్రభు అక్కడ ఇంకో మాట చెప్పచ్చు కదా, వారు పాము గడిచిన వెంటనే కాదు, వారు 40 రోజుల తర్వాత నన్ను చూడమను అని చెప్పలేదు. మరి మనోళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అంటే,
గొప్ప చేస్తున్నాం అనుకుంటూ తగ్గించేస్తున్నాం. మనుషుల యొక్క ఆచారాలను, మనుషుల యొక్క పద్ధతులను వారు ఆలోచించుకొని, వారు అలా చేశారు మనం ఇలా చేయాలి, వారు అలా చేశారు మనం ఇలా చేయాలనుకుని మనకు మనమే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారమై ప్రభు యొక్క శక్తిని తగ్గించేస్తూ ఉన్నాం. అది మనకు క్షేమం కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే తగ్గిస్తే హెచ్చించబడతాం అనుకుంటున్నారు. చాలా తప్పదు. తగ్గిస్తే హెచ్చించబడతాం అనుకుంటున్నారు. అది ఏ విషయంలోని? మన మనస్సాక్షి విషయంలో మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం తప్ప లోకరీతిని మనుషుల వల్ల ఆలోచించి మనం తగ్గించుకుంటే మనం హెచ్చింపు కలగదు. ప్రభువును బట్టి మనం ఆలోచించాలి. ప్రభువును బట్టే మనం ముందుకు వెళ్ళాలి. ప్రభువు ఏం చెప్పాలో, నీ భర్త నీతో ఏం చెప్పాడో అది చేస్తేనే మనకు క్షేమం. భర్త చెప్పింది చేయకుండా మన ఇష్టానుసారమైన చేసి భర్త వచ్చిన తర్వాత ఇదిగో నేను చేశాను ఊరుకుంటాడా? భర్తే ఊరుకోలేనప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అది మనకు క్షేమం. కాబట్టి ప్రభా దేవుని సంగమా, ప్రభు ఏం చెప్తున్నాడు అంటే తన్ను ప్రేమించే వారికి, చూడమ్మా 28వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన్ను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి నేను మేలు చేస్తాను. పిలువబడిన వారికి నేను మేలు చేస్తాను. నువ్వు నాకు ఇస్తే నేను మేలు చేస్తానని చాలా తప్పు. మీరు ఏదో చేస్తే నేను మేలు చేస్తానని చెప్పు. మిమ్మల్ని పిలుచుకున్నాను. పిలుచుకున్నది ఎందుకు అంటే మిమ్మల్ని దుఃఖపెట్టడానికి కాదు, మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మీకు మేలు కలగడానికే ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. ఆ మేలు మన జీవితాల్లో ప్రభు నిత్యము జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషుల యొక్క ఆలోచన కాదు, దేవుని నీతి మన యందు బయలుపరచబడాలి. దేవుని నీతి మన యందు బయలుపరచబడాలి అంటే విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఆ విశ్వాసము ద్వారా వచ్చేటువంటి వాగ్దానాలను పట్టుకుని ఆ వాగ్దానంతో మనం ముందుకు సాగితే ప్రభు అనేకమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. మరి ముఖ్యంగా మనం దుఃఖపెట్టేవాడు కాదు, మనం ఏడ్పించేవాడు కాదు, మన నోటి నిండా నవ్వుంచేవాడు. దేవునికి స్తోత్రం. అలాగే కీర్తన గ్రంథంలో ఉంటుంది, కొండ తేనెతో నీ నోటిని తృప్తిపరచువాడు. తృప్తిపరచువాడిని ఎప్పుడు కూడా తృప్తినే ఇస్తాడు తప్ప లాసు అనేది కనపడదు. ఆ మాటకు ప్రభు శిష్యుల దగ్గర వేటకి వెళ్తానికి ఏం దొరకలేదు? చేపలు దొరకలేదు. ఎప్పుడు చేపలు దొరకలేదు వాళ్ళకి? మనుషుల రీతిగా ఆలోచించినంతసేపు కూడా ఏ చేప వారికి దొరకలేదు. ఎప్పుడైతే ప్రభువును చూసారో వల వేయమని చెప్పాడు, 153 చేపలు పడ్డాయి. సమృద్ధి కలిగింది. ఒట్టి చేతులతో ఎలమనలేదు. అలా మన జీవితాల్లో కూడా ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నీ మనుష్య రీతిగా నువ్వు ఆలోచిస్తే, నేను బలహీనుని, నేను పాపిని, నేను ఏమీ లేని వాడిని నువ్వు ఆలోచించినప్పుడు కూడా ఏది నీకు దొరకదు. ఒకే విషయం మీరు మనస్సాక్షిని నిబ్బరపరచుకోండి. ఎస్ ప్రభా, నేను ఎప్పుడైతే నిన్ను నమ్మానో నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధులను, నేను నీ కుమారుడను, నీ సమస్తానికి నేను వారసుడను ఆ నిశ్చయంతో ప్రభువుని అడగండి. ప్రభువు మనను తృప్తిపరిచి ఇంకా మిగులుంచి అనేకులు పంచిపెట్టేవారుగా ప్రభు మనచుతారు. అట్టి భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, మీకు స్తోత్రాలు. సమయంలో ప్రభు మీరు మాకు అప్పగించిన ప్రతి మాటను బట్టి ప్రభు నీకు స్తోత్రాలు.